సిట్కు లేఖ రాశారు కేసీఆర్. రేపు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలని ఆ లేఖలో కోరారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్కు లేఖ రాశారు. రేపు విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానన్నారు. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలని ఆ లేఖలో కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, ఈ లేఖ సారాంశం ఏంటి? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ ఇవాళ మధ్యాహ్నం నందీనగర్ నివాసంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. నందీనగర్ ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఆ నోటీసులను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలంటూ, అలాగే హైదరాబాద్ లిమిట్ లో ఎక్కడైనా సరే విచారణ కోరుకుంటే అక్కడ విచారణ చేస్తామని చెప్పినటువంటి సిట్ లేఖలో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా కొంత బీఆర్ఎస్ నేతలు గడువు కోరాలని నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన కొంత అధినేత కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే లీగల్ టీమ్ ఒపీనియన్ కూడా తీసుకొని కొంత సమాలోచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లకు చివరి తేదీ ఉంది. గతంలో చూసాము చాలా కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళకి సంబంధించి సిట్ విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నేతలు తరలి వచ్చారు. రేపు ఇదంతా కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇటు కేసీఆర్ కు రాజకీయ కత్తి సాధింపులో భాగంగానే నోటీసులు జారీ చేశారని ఇటు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఇటు అందులోనూ కూడా 65 ఏళ్లకు పైబడినటువంటి వ్యక్తులకు ఎవరైనా సరే ఇలాంటి విచారణ నేపథ్యంలో కూడా వాళ్ళు కోరుకున్న ప్లేస్ లోనే విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లోనే విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మరో తేదీని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో కూడా తాను కొంత మరో కమిషన్ ముందు హాజరుకయ్యే తేదీ కాకుండా మరో గడువు కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు అధికారులు అయితే మరో అవకాశం కల్పించారు. ఈసారి కూడా మరో అవకాశం మరోసారి. రైట్, థ్యాంక్ యూ దిలీప్.